నరేంద్ర మోడీ డిగ్రీ తెచ్చుకున్నారా లేదా అనేది సమస్య కాదు. నరేంద్ర మోడీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద ప్రమాణపూర్వకంగా ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో రాసిన ప్రతి ఒక్క అంశము వాస్తవంగా సాక్ష్యాధారాలతో రుజువు చేయగలిగినదిగా ఉండాలి. దానిలో ఏదైనా ఒకటి అబద్ధం ఉందని తెలిస్తే సెక్షన్ 125A వర్తిస్తుంది, సెక్షన్ 8 వర్తిస్తుంది. కాబట్టి ఇవాళ చర్చ ఒక రాజకీయ నాయకుడు చదువుకోవాలా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎంత మాత్రం అవసరం లేదు. కానీ ఎన్నికల చట్టం ప్రకారం ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో అబద్ధం రాసి ఉంటే, ఇది అబద్ధం రాయలేదు మేము నిజమే రాసామని చూపెట్టుకోండి. నిజం రాయలేదేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలను బలపరిచే రీతిలో అన్ని చోట్ల నుంచి మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ చర్చ ఇది. ఢిల్లీ హైకోర్టు తీర్పే అంతిమం కాదు. ఢిల్లీ హైకోర్టు తీర్పు మీద తప్పనిసరిగా ఆ ఆర్టీఐ కార్యకర్తలు కానీ మరెవరైనా కానీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ ఏకసభ్య ధర్మాసనం కానీ లేదా ద్విసభ్య ధర్మాసనం కానీ ఇటువంటి తీర్పే చెప్పితే ఇంకా ఎక్కువ మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందరికి వెళ్ళవచ్చు. కనుక సమస్య ఒక వ్యక్తి చదువుకు సంబంధించింది కాదు, చట్టబద్ధమైన ఒక ప్రమాణాన్ని పాటించడం జరిగిందా లేదా, ఇది ఇవాళ చర్చ.